Global star Ram Charan's mega mass pre-release event of Game Changer in association with Pranada Media and whatnot on this 21st December. Limited passes available. Please check the description for more details. జీతం ఎక్కువ ఇస్తున్నానని చెప్పి ఆఫీస్లో కూడా పని చేయక్కర్లేదు సావిత్రి. జీవితమే ఇచ్చారుగా, పర్లేదులేండి. మొహం పగిలిపోద్ది. వెళ్ళి పని చూసుకో. ఏయ్, ఎందుకు కోరస్ నేను పాడుతున్నా కదా. ఓ మై గాడ్, ఆఫీస్లో దయ్యాలు దూరే సావిత్రి. ఒరే, ఎవడ్రా నువ్వు? సావిత్రి, నువ్వు వెళ్ళి వాటర్ పట్టరా ప్లీజ్. కొంచెం ఫినాయిల్ తీసుకురా. ఫినాయిల్ లేదు, హార్పిక్ తెమ్మంటారా? సరే. ఏదో రెండు చంపేస్తా. వెళ్ళి వాటర్ పట్టరా. ఒరే ఒరే సైకో, ఎందుకు ఏడుస్తున్నావురా? నీ కాలు పట్టుకుంటారా ప్లీజ్, ఏడోకరా. ఇదిగో వాటర్ తాగు, టేస్ట్ బాగుంటుంది. ఒరే, నీకు ఒక విషయం చెప్తా చూడు. జీవితం అంటే జోక్ కాదు, దేవుడిచ్చిన గొప్ప గిఫ్ట్. ఒరే, అసలు ఎందుకు వచ్చావు చెప్పరా, ఏడోకరా ప్లీజ్. లేదు భయ, నా ఆఫీస్ లో జాబ్ పోయేది, నేను ప్రేమగా పెంచుకున్న కుక్క పిల్ల పోయేది, నా దరిద్ర వచ్చి నా గర్ల్ ఫ్రెండ్ లేచిపోయింది భయ. ఏమవుతాను రూమ్ 2 గంటలకి మా ఇంటి ఓనర్ బయటికి దోసేసాడు భయ. అయ్యో, ఎవడరా నువ్వు? దరిద్రానికి అడ్రస్ లో ఉన్నావు. ఏం లేదు ఏం లేదు, అదంతా తర్వాత రా. ముందు నా దగ్గరికి ఎందుకు వచ్చావు చెప్పరా. మొన్ననే మీ వీడియోస్ చూసారు భయ. వీడియోస్ అంటే ఆ వీడియోస్ కాదు భయ, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మీ దగ్గరికి రమ్మన్నారు కదా, అందుకే వచ్చేసారు భయ మీ దగ్గరికి. నీకు అలా అర్థమైందా? పైకి రా, నేను పైకి తీసుకొస్తా. నువ్వు ఆ ఏడు పాప బయటికి రారా బాబు, లేకపోతే నేను ఏదో చేశా అనుకుంటారు, నీకు పుణ్యం ఉంటది. ఏ పాపం కదా. సావిత్రి, సాయంత్రం నీకు శారీ కొనిస్తా. నువ్వు ఏడు పాపకపోతే అదే శారీతో నీకు ఉరేస్తా. వెళ్ళి బయటికి పోయి పని చూసుకో. ప్లీజ్ రా, నీకు దండం పెడతా. ఎన్నిసార్లు చెప్పాలమ్మా కాత్య, ఓవర్ ఎగ్జైట్ అవ్వద్దని. సారీ డాక్టర్. అసలు నువ్వు మెడిసిన్స్ వేసుకుంటున్నావా? వాట్ అబౌట్ మెడిటేషన్? వేసుకుంటున్నాను డాక్టర్. ఇండియా వచ్చాక కొంచెం అటు ఇటు తిరుగుతూ నెగ్లెక్ట్ చేశాను, అండ్ మెడిసిన్స్ కూడా 1 day స్కిప్ చేశాను. చూడమ్మా కాత్య, యాంగ్జైటీ అటాక్స్ కెన్ లాస్ట్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైమ్ ఇఫ్ యూ డోంట్ టేక్ ప్రాపర్ కేర్. అసలు ఎన్నిసార్లు చెప్పాను, ఓవర్ ఎగ్జైట్ అవ్వకు, ఎక్కువ స్ట్రెస్ తీసుకోకొని. టేక్ ప్రికాషన్స్. ఇది ఇంకోసారి రిపీట్ అవ్వద్దు. ఇలా అయితే ఎలా చెప్పు? ప్రాపర్గా మెడిసిన్స్ తీసుకోవాలి కదా. సారీ డాక్టర్, ఐల్ టేక్ కేర్. డోంట్ రిపీట్ దిస్ అగైన్. అండ్ ఐల్ టేక్ లీవ్ నౌ. ఏంటి, పార్థుని కలవడానికా? వస్తాను డాక్టర్. అపాయింట్మెంట్స్ అన్ని ఇంట్లోనే తీసుకోవాలి. నా కొడుకు చెలగత్తరు, నా కొడుకు ఉన్నది పాయ ఉంచుకున్నది పాయ అన్నట్టయింది. ఈడు పెద్ద పుడి చేస్తాడు, పీకేస్తాడని ఈడి దగ్గరకు వస్తే లేకి నా కొడుకు అని. ఏమైందయ్యా పార్థు, ఎవరిని పెచ్చనా కొడుకని తిడుతున్నావు? ఉన్నాళ్లే వాడు, అమ్మాయిని సెట్ చేస్తా అని డబ్బులు దుబ్బి. అదేంటి, నేనుండగా ఇంకో లఫ్ట్ గడి దగ్గరికి వెళ్ళావా? లఫ్ట్ అంటే బాగోదేమో. మరి డబ్బులు వేస్ట్ చేస్తే తిడతావేంటి? ఐడెంటికే లేదు, దొరికితే అది పగలగొట్టాయి. షూరా? షూర్, 100%. ఈడేం రిహార్సల్ చేస్తున్నాడా? ఆడెవరితో పగల కొట్టమంటే నాది పగల కొడతావేంట్రా? ఓ షిట్, ఆ లఫ్ట్ గడి నేనే. పార్థు, అసలే నా నెడ్ ఇరిగింది. ఈ టైంలో వైలెన్స్ ఏమొద్దు, కూర్చో మాట్లాడుకుందాం. ఎవడిరగొట్టాడు? అది తెలియాలంటే నువ్వు దేవరి కథనే అల్లే. ఏం జరిగింది? ఏముంది, ఆ అమ్మాయి అసలు కాఫీ షాప్కే రాలేదు, కనీసం కాల్స్ కూడా ఎత్తట్లేదు. అలా జరగకూడదే. ఏమై చేసావు నుంచి మజిలీ వరకు నేను పంపిన మెసేజ్ యాజ్ పంపావా? యాజ్ ఇట్ ఈస్ కాపీ పేస్ట్ చేశాను. ఇప్పుడు కాల్స్ ఎత్తట్లేదు, కనీసం మెసేజ్ కి బ్లూ టిక్ కూడా రావట్లేదు. నువ్వు నీ చెత్త ఐడియాలు. హలో, ఈడేంటి ఎర్ర సముద్రాన్ని పిలిచేస్తున్నాడా? సావిత్రి, 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 కమాన్ దా. బిఆర్ అండర్ అటాక్. ఇల్లు ఆయుధాలన్నీ పట్టరాపో తొందరగా. అమ్మా,
సరిపోతాయండి. ఆప్షనల్గా కూడా నువ్వు బ్రెయిన్ వాడవా సావిత్రి? ఛీ, ఏంటి సార్ మీ సరసాలు? సరసాల ఏదో రోజు నువ్వే నన్ను చంపేసేలా ఉన్నావు సావిత్రి. వెళ్ళాడు వెనకాలే ఉండి వాడు ఏం మాట్లాడుతున్నాడో వినిపో. కాఫీ తె- హే హలో, ఐఎమ్ సో సారీ, ఏదన్నా తప్పుగా మాట్లాడుంటే. అయ్యో చిచి, అలా ఏం లేదు. నిన్నేమైందంటే కలిసినప్పుడు చెప్తానులే. అయ్యో ఏమైంది? ఆల్ ఓకే? యా ఆల్ ఓకే. ఐఎమ్ సో సారీ పార్దు, నేను రెస్పాండ్ అవ్వలేకపోయాను. ఇవాళ ఫ్రీయేనా? అంటే యాక్చువల్లీ పిఎం గారితో మీటింగ్ ఉంది, ట్రంప్తో లంచ్, సీఎంతో డిన్నర్. ఓ మై గాడ్, వెరీ బిజీ. అర్థమైంది. ఈవినింగ్ 6 o'clock సేమ్ ప్లేస్. యా షూర్. ఈసారన్నా బయటికి గంటేక ముందు వస్తారని అనుకుంటున్నాను. సారీ పార్దు, ఐల్ సీ యూ ఇన్ ది ఈవినింగ్. యా బాయ్. బాయ్. ఏమైంది? లారీలు జనం వస్తున్నారా? వెళ్ళి తలిపేసి మన బెడ్రూమ్లో బెట్టుకుని దాక్కుందాం. మీ బొంద. ఏదో జరిగింది గాని ఏం జరిగిందో అర్థం కాలే. పెద్ద టామ్ క్రూజ్ ఇది. కిచెన్ లో బగారా రైస్ బగబగ మండుతోంది, వెళ్ళి సర్వ్ చేయిపో. ఎలా? ఏదో ప్లాన్ చేయరా, ఖైదీలో తలపతిలాగా. రామ్ గారు వెళ్ళొస్తానండి. ఆగా రే, అసలు ఏం జరిగిందిరా కాల్లో? యాక్చువల్లీ తను కలుస్తా అంది, మొన్నేదో పనుండి రాలేదంట. వెళ్ళొస్తానే. రేయ్, నేను ఇచ్చిన ఐడియాలు వాడుకు దొబ్బి నన్నే పచ్చి బుద్ధులు తిట్టి వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? రామంటే ఏమనుకుంటున్నారా? నాకు కాల్చే. ఏదో అంటున్నట్టున్నారు. I will get back to you. అమ్మా సావిత్రి, మూవ్ తీసుకురా అమ్మా. అమ్మా హాయ్ ఛీ బా హాయ్. అన్నా, హాట్ చాక్లెట్ ఏమంటారా? అందులో ఇంత విషయం వేసుకుని తీసుకురారా? హాటా కోల్డా? ఎక్కువ చేసావనుకో నీ విత్తనాల గురించి జోక్స్ రాసి నీ గర్ల్ ఫ్రెండ్ దగ్గర ప్రైవేట్ షో చేస్తా. అంత పని చేయకండి అన్న ప్లీజ్, చిన్నోని కదా, కొంచెం దయ చూపండి. అదిగో మేడం వచ్చేసారు. హాయ్, మీరు ఇవాళ చాలా చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. మీరు కూడా. అయ్యో నన్ను ఊడిపోతుంది. అలా కాదు. అయ్యో పర్లేదు ప్లీజ్. ఇట్స్ ఓకే, పర్లేదు. ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం ఏం కాదు, అంటే పండగలు గీసేవాడిని, అప్పుడు కూడా అమ్మ హెల్ప్ చేసేది, లేదంటే ఖచ్చితంగా ఊడిపోయేది. ఎప్పుడు అప్పుడు కూడా కుస్తీ పడడమే దీంతో. దయకు. థ్యాంక్ యూ. ఎక్కువ పరిగెత్తకండి, జారిపోతుంది. పార్దు పార్దు పార్దు. హాయ్ కథ. హాయ్. చాలా చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. అన్నా, హాట్ చాక్లెట్ ఏమంటారా? ఇవాళ నీ డెత్తేరా ఇల్లు. అబ్బో, ఈడి బిల్డప్. మొన్న షో చాలా బాగుంది. థ్యాంక్స్ ఫర్ ద ఇన్వైట్. అది ఇన్వైట్ నేను. అది మీనాక్షి చెప్పింది. మీనాక్షి అదేదో వాగుతూ ఉంటుంది. ఐ ఫీల్ సో హ్యాపీ సీయింగ్ యూ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్. సో ఇదే ఫుల్ టైమా? యా, లాస్ట్ మంత్ జాబ్ వదిలేశాను, ఇప్పుడు ఇదే ఫుల్ టైం. వావ్, మీ పేరెంట్స్ చాలా సపోర్టివ్. యా వెరీ సపోర్టివ్. ఫాలో యువర్ ప్యాషన్ అని ఇంటికి వెళ్ళగానే బట్టల బ్యాగ్తో మా నాన్న, ఆ తర్వాత అదే బ్యాగ్తో బయట నేను. అయ్యో, అదేంటి?
జస్ట్ కిడింగ్. స్కిడ్డింగా మా కేఫ్లో ఉంటున్నాడు. ఇంకా అయినట్లేదు. హాట్ చాక్లెట్. సో నువ్వు చెప్పు, ఏంటి విశేషాలు? హౌస్ యూఎస్ఏ? యుఎస్ఏ బాగుంది కానీ అక్కడ అందరూ లేరు. అందుకే ఈసారి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. ప్లీజ్ ఉండిపోవచ్చు కదా. ఏంటి? ఆహా, ఇక్కడే ఉండొచ్చు కదా. ఇక్కడైతే అందరూ ఉంటారు, నేను ఉంటాను, అండ్ ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ వస్తారు. ఫస్ట్ స్టూడెంట్ నేనే. నువ్వా? నీకు క్లాసికల్ డాన్స్ వచ్చా? ఇంట్రెస్ట్ ఉందా? ఏం మాట్లాడుతున్నావు? కూచిపూడి, కథక్, భరతనాట్యం ఇంటివన్నీ వచ్చా? యా. లేదు, చూసే అంతే. రేయ్ పార్దు, నువ్వేంట్రా ఇక్కడ? మీరు మాయా కదా? అనుకున్నా కొత్త స్త్రీ చొక్క వేసినప్పుడే. ఎప్పుడు మీ గురించి చెప్తారండి? పొద్దు నుంచి సాయంత్రం వరకు మాయ అది చేసింది, మాయ ఇది చేసింది మాట్లాడుతున్నాను కదరా. మాయకు మామిడికాయ పప్పు ఇష్టం. అరే కూర్చోరా మాట్లాడుతుంటే. అసలు ఎప్పుడు మీ గురించి అంత రెస్పెక్ట్ వద్దండి. ఏమైంది బాగా? నేనేమన్నాను రా? కథ నేను చెప్పేది విను కథ ఒకసారి. కథ నేను చెప్పేది విను కథ. కథ ఒక్కసారి కథ. కథ ప్లీజ్. ఒక పెద్ద ఆయన అన్నాడు, ఇన్ ది ఎండ్ ఇట్స్ ఆల్ అబౌట్ రిగ్రెట్స్ అని. ఆ రోజు నేను అలా చేసుంటే ఇలా జరిగేది కాదుగా అని పాస్ట్ గురించి ఆలోచిస్తూ ప్రెజెంట్ గురించి మర్చిపోతాం. ఆ రోజు నేను చేసిన ఒకే ఒక్క తప్పు మాయా. కాగితంపై తేలే కవితవై వస్తావే, కారణం లేకుండానే గతంలోకి తోస్తావే, మనసు మీటే మాటలెన్నో చెప్పేసి చట్టుకుమని